ఈటెల రాజేందర్ తెలంగాణ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీలో ఉన్న ఆయన ఇమేజ్ మాత్రం పదిలంగానే ఉంది. ప్రజల సమస్యలపై స్పందించడంలో ఇతర పార్టీల నేతలతో ఆయన వ్యవహరించే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇలాంటి ఐకానిక్ లీడర్ కోసం ఎదురు చూస్తున్న బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది. త్వరలోని అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రథసారథిగా ఈసారి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న వారి కంటే ఈటెలకు హైయెస్ట్ మార్కులు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రజలతో పాటు అన్ని పార్టీలతో ఈటెలకు సంబంధాలు ఉండడం ప్లస్ పాయింట్ గా చూస్తున్నారు. ఉద్యమ సమయంలో ఈటెల చాలా కీలకంగా వ్యవహరించారు. అన్ని పార్టీలను కలుపుకొని పోవడంలో కృషి చేశారు. తెలంగాణ గ్రామాన ఈటెలను గుర్తుపట్టని ప్రజలు లేరని చెప్పాలి. బీఆర్ఎస్ లో ఉండగా ప్రతి గ్రామంలో మోస్ట్ ఐడెంటిఫైడ్ నేతల్లో హరీష్ రావు తర్వాత ఈటెలే ఉండడం విశేషం. బీఆర్ఎస్ ను ఎదురించి బయటకు వచ్చిన ఈటెల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి గులాబీ పార్టీకి చుక్కలు చూపించారు. ఈటెలను ఓడించేందుకు కేసీఆర్ టీం అంతా హుజురాబాద్ లోనే తిష్టవేసి దాదాపు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఉప ఎన్నికల్లో ఈటెల తిరుగులేని విజయం ఆయనపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. 2004 నుంచి 2023 వరకు ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నుంచి పోటీ చేసిన వారిలో మల్కాజ్గిరి నుంచి ఈటెల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 3,93,000 మెజారిటీ ఆయన దక్కించుకున్నారు. కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన ఈటెల సేవలు మరువలేనివి. ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమైపోతుంటే తెలంగాణలో ప్రజలను చైతన్యపరుస్తూ అనేక చర్యలు తీసుకున్నారు. మంత్రిగా డేర్ చేసి కరోనా రోగులు ఉండే వార్డును సందర్శించి ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన ప్రతి చర్యలను సమర్థంగా నిర్వహిస్తూ కరోనాను ఎదుర్కొన్నారు. మాస్కులు వేసుకుని ప్రజల ముందుకు వచ్చి వారిలో నైతిక స్థైర్యాన్ని నింపారు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న నేతల్లో ఈటెల టాప్ లో ఉంటారు. ఆయన కార్యాలయం నిత్యం ప్రజల రాకపోకలతో కిటకిటలాడుతుంది. ఈటెల ఇంటికి వెళ్లారంటే ఖాళీ కడుపుతో వెళ్లారంటారు. సామాన్యుడు వెళ్లినా భోజనం చేసి తన పని చూసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటారు ఈటెల. అంతేకాదు ఇప్పుడు బీజేపీలో ఉన్నవారిలో ఈటెలకే పాపులారిటీ ఎక్కువ. ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలపై ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేశారు. మిగతా నేతలంతా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈటెల మాత్రం అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టి ప్రజల పక్షాన నిలిచారు. ఇక ఈటెలలో నాయకత్వ లక్షణాలు కూడా హైకమాండ్ బేరీజు వేసినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల నేతలు అధికారంలో లేని బీఆర్ఎస్ ను విమర్శిస్తుంటే ఈటెల మాత్రం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను, ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. రాజకీయ నాయకుడి లక్షణం అదేనని హైకమాండ్ భావిస్తోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న అధిష్టానం ఈటెలకు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బీసీ వ్యక్తిని సీఎంగా ప్రకటిస్తామన్న బీజేపీకి ఈటెలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఈటెల వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల పేరును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో కుదరలేదు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఈటెలకు ఎలక్షన్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. అది కాకుండా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. ఈటెలకు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని ప్రధాని మోదీ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీలో కొత్త పాతాన్ని చూడొద్దని బీజేపీ రాష్ట్ర నేతలకు మోదీ ఉద్బోధించినట్లు సమాచారం. ఒక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో పీఎం మోదీ అంచనా వేసినట్లుగానే జరిగాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేతల్లో ఎవరు కూడా అంతగా రాణించిన దాఖలాలు లేవు. కానీ ఈటెల అందుకు అతీతంగా నిలుస్తారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇమేజ్ ప్రజల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, పైగా రెట్టింపైందని చెప్పొచ్చు. వీటన్నింటినీ అబ్జర్వ్ చేసిన కమలదళం నేతలు ఈటెలకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.